ఆదివారం చచే గుడ్డన్నం అంటే గుద్దుతాను. అమ్మమ్మ మొన్న మీ సేవ నుంచి కృష్ణరామాను వచ్చి ఇలా కూర్చున్నానండి బాబు. ఆ రోజు బిగ్ బాస్లోని గుడ్ ఎపిసోడ్ వస్తుంది. సరే అయిపోద్ది కదా అని అనుకుంటే గుడ్ ఎపిసోడ్ అండి 1.5 నడిచిందండి. అయ్యి బాబా అప్పటి నుంచి నాకు లెగిసిన గుడ్డే, కూర్చున్న గుడ్డే, పడుకున్న గుడ్డే, కళ్ళు వచ్చేస్తున్నాయండి గుడ్ల మీద. అమ్మమ్మమ్మ పోనీలే నన్ను నాగార్జున గారు వస్తారు, ఆ గుడ్డు పంచాయతీ ఏదో తేల్చేస్తారని అనుకుంటే ఆయన ఆ ఒక్క పంచాయతీ కదండి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలన్నీ ఆయన కూడా గుర్తుపెట్టుకోలేక ఏం చేశారు, వీడియోలు తీసి బయట ఎట్టేశారన్నమాట అండి. ఎందుకంటే ఎన్ని పంచాయతీలు ఉన్నాయండి. ఏ సీజన్లోని కూడా మొదటి వారంలో ఇన్ని పంచాయతీలు జరగలేదండి. ఈ బిగ్ బాస్ 9లో జరిగిన పంచాయతీలు పాపం బిగ్ బాస్ టీం అంతటికీనండి వారం రోజులను ఆ వీడియోలు దగ్గర పెట్టుకోవడమే సరిపోయింది. వీళ్ళు అనేస్తున్నారు నేను అనలేదంటున్నారు, వీళ్ళు అనేస్తున్నారు నేను అనలేదంటున్నారు. సరే ప్రూఫ్ అక్కడ బిగ్ బాస్ నిదైపోతున్నారు మధ్యలోని. అందుకే బిగ్ బాస్ టీం అంతా కూడా వేరే పనిలో ఉన్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నారో అన్నది పక్కన పెడితే కనుక వీళ్ళు ఏమంటున్నారో ఆ ఫుటేజీలు తీసి పక్కన పెట్టుకోవడమే సరిపోతుందన్నమాట. ఫుటేజ్లే నిండిండి పాపం. నాగార్జున గారికి ఇచ్చిన స్క్రిప్ట్ అంతా ఈ ఫుటేజ్లు అంతా మాట్లాడాలంటే రాత్రి అంతా జరుగుతుందండి. కాకపోతే ఆయన మామ అనిపించేసి ఆయన కూడా ప్లేట్లు ఎవరు కొట్టాలో ఎవరిని కొట్టాలి. ఎందుకంటే ఒక్క పంచాయతీలో 3-4 ఉన్నారు, ఎవరు ప్లేట్ని కొట్టేస్తారు. ఆయనకే డౌట్ వస్తుంది అన్నమాట అండి. ఆయన అండి ఏటండి ఆయన ఆడోళ్ళు అంటే ఏటనుకున్నారండి. ఏ ఇంట్లోనండి ఆడోళ్ళు మగోళ్ళు అంటే భార్యాభర్తలు గొడవ పడి గెలిచిన వాళ్ళు మగోళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మేము పెట్టే లింకులు కానీ లిటికేషన్ కానీ మాతో గొడవకు దిగితే శాంపిల్గానండి కొలాయి దగ్గర మేము ఊరుకోమండి. అలాంటిది ఇంట్లో ఊరుకుంటామా, అలాంటిది మా మీద ఆడోళ్ళనంటే అసలు ఊరుకుంటామా. మేము ఇంట్లో స్టార్ట్ చేస్తాం, ఇంటి నుంచి గల్లీకి వెళ్తాం, గల్లీ నుంచి డిస్టిక్ వెళ్తాం, డిస్టిక్ నుంచి స్టేట్, సెంట్రల్, నేషనల్, ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతాం. మీరు ఈ మధ్యలో ఎక్కడ ఉంటారో మాకే తెలియదండి. ఫినిష్ చేసి మేము వెళ్ళిపోతాం అన్నమాట. మేము అన్నవన్నీ ఎత్తుక్కొని ఆడడం తప్ప ఇంకేం ఉండదన్నమాట అండి. అందుకే ఆడలతోనే చాలా కష్టం అండి గొడవలు పడ్డం. మీకు తెలుసో లేదో, కష్టం అండి, చాలా కష్టం. మీరు నోరు జారీసారండి. ఆడవాళ్ళతో గొడవ పడితే ఆడవాళ్ళతో గొడవ పడడం ఎంత మాట అండి. ఆయన బిగ్ బాస్ గారు మీకు ఒక చిన్న సలహా అండి. ఫుటేజీలు పక్కనెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గుర్తొచ్చేలాగా అప్పటికప్పుడు అనౌన్స్మెంట్లు ఇచ్చేయండి. అప్పుడు ఈ బాధ ఉండదు కదా. ఏదో సాటర్డే సండే వస్తే ఏదో ఫుటేజీలు బాధే ఇదే సరిపోతుంది తప్ప మాకు ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. అయినా అండి ఈరోజు ఫన్ను గన్ను అంటారు, దానికి మించి ఏమి ఉండదండి. ఫండే అంటే ఏమి ఉండదు. సండే అంటే సండే ఫండే అంటారు. తీరా మనం తీరిగ్గా కూర్చుంటాం, కూర్చునేసరికి ఏం లేదండి. రేపు నామినేషన్కి ఈరోజు పొగెట్టు వదిలేస్తారన్నమాట. అంతకన్నా ఏమి ఉండదండి. వీళ్ళు పొగెట్టేస్తారు, రేపు నామినేషన్కి ఏమో వాళ్ళు బొగ్గు మనిపోతారన్నమాట. ఇదేనండి, దీన్నే అంటారన్నమాట తగిలించి తమాషా చూడడం అంటే. అర్థమవుతుంది కదా మీకు. కాసంత ఎంటర్టైన్మెంట్ మీద, కాసంత కామెడీ మీద, కాసంత హౌస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేలాగా మీరు కాదు మేము. అత్తమానం అంటారండి, మా ఇంటి మీద కన్నేయండి, మా ఇంటి మీద కన్నేయండి అంటారు. మీ ఇంటికున్న పెద్ద కన్నుకే మీకేంటో గుర్తులేదు, ఇంక మేమేం కన్నేస్తామండి.